హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ ఎలా చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇది చూస్తున్నారు కదా, ఓరంటి కంపెనీ ఫ్యాన్ అనమాట. దీనిలో వచ్చేసి వైండింగ్ అయితే కలిపింది. మనం వైండింగ్ ఎలా చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే చూపిస్తాను. ముందుగా వచ్చేసి మనం ఈ కెపాసిటర్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి. అలాగే కెపాసిటర్ క్లాంప్ కూడా మనం తీసేసేసి పక్కకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాన్కి అనేది ఇక్కడ 3 నట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 3 నట్లు అనేది మనం ఇప్పేసుకుందాం. నట్లు ఇప్పేసిన తర్వాత మనం ఇది సుత్త తీసుకొని ఇలాగైతే కొట్టాలి. నెక్స్ట్ ఇది సాఫ్ట్ మీద అయితే మనం ఇలా కొట్టినామంటే పై డొప్ప అనేది మనకి ఇట్లా పైకి అయితే ఊడొస్తుంది అనమాట. ఇలా కొట్టినాక మనం ఇలాగైతే ఓపెన్ చేసుకోవచ్చు. క్యాప్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కింది కప్పును కూడా అయితే ఊడగొట్టుకోవాలి. రింగ్ అయితే పక్క పెట్టేసుకుందాం. ఇలాంటిది ఒక రాడ్ పెట్టి కొట్టినామంటే ఈజీగా అయితే వస్తుంది అనమాట. ఈ స్టేటర్కి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ హోల్స్లో మనం ఈ రాడ్ అనేది ఇట్లా పెట్టి మనం దీని మీద సుత్తతో కొట్టినామంటే ఈజీగా అయితే వస్తుంది మనకి. ఇప్పుడు మనకి స్టేటర్ అనేది అయితే బయటకు వచ్చేసింది. వైండింగ్ అయితే కాలిపోయింది అనమాట. మనం ఈ వైండింగ్ కట్ చేయడానికి మనకు సపరేట్ కటర్ అయితే ఉంటుంది. ఈ కటర్తో అయితే మనం చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఎంత ఈజీగా అయితే కట్ చేస్తుంది అనమాట ఇది. స్టేటర్కి ఈ హోల్స్లో మనం పేపర్స్ అనేటివి ఎక్కించుకోవాలన్నమాట. ఈ పేపర్ అనేది మనం ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. దీనికి ఒక గేజ్ అనేది ఉంటుంది. మనం ఈ గేజ్ని బట్టి మనం పేపర్లు అనేటివి అయితే తీసుకోవాలన్నమాట. ఈ గేజ్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి మనం గేజ్ కరెక్ట్ సరిపోతుందో లేదా అనేది మనం ఈ పేపర్ ఒకసారి చెక్ చేసుకొని ఈ స్టేటర్కి అనేది పేపర్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి దీని గేజ్ని బట్టి మనం ట్రన్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎన్ని ట్రన్స్ వేసుకోవాలనేది మనం ఈ గేజ్ని బట్టి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది 14 కాయిల్ స్టేటర్ అనమాట. దీనికి అయితే లోపల కాయిల్స్ వచ్చేసి 360 వరకు అయితే వేసుకోవచ్చు. ఈ బయట కాయలకి అయితే 380 వరకు అయితే వేసుకోవచ్చు అనమాట ట్రాన్స్ అనేటివి. మనం ముందుగా అయితే పేపర్ అయితే ఎక్కించుకుందాం. దీనికి పేపర్ అనేది మనం ఇట్లా బెండ్ చేసుకొని ఇట్లా రౌండ్గా అయితే ఎక్కించుకోవాలన్నమాట. పేపర్స్ అయితే మనం ఇలా అయితే ఎక్కించుకొని ఒకసారి మనం మళ్ళీ టెస్టర్ తీసుకుని అయితే ఒకసారి ఇట్లా అయితే మనం పేపర్ అనేది వెడల్పు అయితే వేసుకోవాలన్నమాట. కాయలు ఎక్కడానికి అనుగుణంగా ఉండడానికి మనం ఒకసారి అయితే ఇలాగైతే అనాలన్నమాట. ఇది వచ్చేసి శ్యామ్ కంపెనీది అనమాట. రివైండింగ్ మిషన్ అయితే ఫ్యాన్ రివైండింగ్ అనమాట. సీలింగ్ ఫ్యాన్ రివైండింగ్ మిషన్ ఇది. మనం హ్యాండ్ ఆపరేటింగ్ తో చేయాలన్నమాట. దీన్ని అయితే మనకి ఇక్కడ అయితే ఆన్ ఆఫ్ మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసినామంటే ఇక్కడ మనకైతే రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట. సెట్ కౌంట్. మనం ఈ కౌంట్ అనేది మనం ఫస్ట్ ఎన్ని టర్న్స్ వేయాలనేది అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి 360 అయితే వేసుకుంటాం కదా. ఫస్ట్ 360 అయితే సెట్ చేసి పెట్టుకుందాం. 360 పెట్టేసుకొని మనం రీసెట్ కొట్టేసినాం అంటే మనకి ఇక్కడ యువతలు అనేది 0 అనేది వచ్చేస్తుంది కౌంట్ కి. నెక్స్ట్ వచ్చేసి మనం స్టేటర్ అనేది డై సెట్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. దీనికి కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఇట్లా పెట్టి చెక్ చేసుకోవాలి. మనం డై సెట్ అనేది ఇలాగా ఏ డై సెట్ అవుతుంది అనేది చూసుకోవాలా. మనం ఇక్కడ డై సెట్ కి అనేది నంబర్ అయితే ఉంటది. ఇక్కడ మనం ఈ స్టేటర్ కి పేపర్ ఎక్కించుకున్న తర్వాత మనం ఈ డై సెట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఏ డై సెట్ మనకి సెట్ అవుతుంది అనేది మనం ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఇట్లా పెడితే మనకు కరెక్ట్ గా ఆ సందులలో అనేది మన ఈ డై సెట్ అనేది కరెక్ట్ గా సెట్ కావాలన్నమాట వైరింగ్ పోవడానికి. అప్పుడు ఈ డై సెట్ కి అనేది నంబర్లు ఉంటాయి. ఈ నంబర్ ఉన్న డై సెట్ మనకు కరెక్ట్ ఈ నంబర్ అనేది సెట్ చేసుకుని అయితే డై సెట్ అనేది మిషన్ కి అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 డై సెట్లు వచ్చేసి 2 నంబర్ డై సెట్లు అయితే మనం తీసుకుందాం. మనం ఈ డై సెట్ అనేది అయితే మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్టేటర్ అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి.
స్టేటర్ పెట్టిన తర్వాత మనం ఒకసారి అయితే ఇది చెక్ చేసుకోవాలన్నమాట. డై సెట్ కి ఈ స్టేటర్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. సెట్ కానప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది తిప్పినామంటే మనకి స్టేటర్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇట్లా మనకి స్టేటర్ అనేది ఇలా అయితే కూర్చోవాలన్నమాట. డై సెట్ అయితే మనం కరెక్ట్గా పెట్టుకొని నట్లయితే ఫిట్టింగ్ చేసుకుందాం. నట్లు అనేది కొంచెం ఫిట్టింగ్ చేసుకోవాలి మనం. ఒకసారి అయితే మనం స్టేటర్ని ఎన్నిక ముందరికి అయితే లాగి చెక్ చేసుకోవాలన్నమాట. వైర్ అనేది మనం ఇట్లా బాక్స్లో డబ్బాలు అయితే పెట్టుకొని మనకి ఇక్కడ నుంచి ఎక్కించుకొని ఇక్కడ రింగ్ లో బాబిన్ లో నుంచి ఎక్కించుకొని మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దీనిలోకి అయితే తీసుకొని రావాలన్నమాట. వైర్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఎక్కించుకొని మనం ఈ రెండు ఉన్నాయి కదా దీని మధ్యలో అయితే మనం వైర్ తీసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఫార్వర్డ్ అనేది ఉంది కదా, ఈ ఫార్వర్డ్ అనేది అయితే పైకి ఉంది కదా, ఈ లైటింగ్ బ్లింక్ అవుతుంది కదా, ఇదైతే కరెక్ట్ గా పెట్టుకొని మనకి ఇక్కడ వైరింగ్ అనేది ఈ 36 గేజ్ వైర్ అనమాట. ఇదైతే ఇది వచ్చేసి మనం ఇక్కడ ఒకసారి కొద్దిగా జస్ట్ మడత పెట్టుకోవాలన్నా ఇట్లా. వైర్ అయితే ఇలా పట్టుకొని మనం ఒక రౌండ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఒకసారి అయితే మనం ఇట్లా రౌండ్ తిప్పి కరెక్ట్ ఎక్కుతుందా లేదా స్టేటర్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ బటన్ నొక్కినామంటే మనకి స్టేటర్ రౌండ్ అయితే తిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే మనం తిప్పుకోవాలన్నమాట. దానిలో స్టేటర్లో కరెక్ట్ ఎక్కుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ రివర్స్ అనేది అయితే ఉంటుంది. మనకి మళ్ళీ రివర్స్ అయితే కాయలు తిరుగుతుంది అనమాట. రివర్స్ అయితే కాయలు తిరుగుతుంది. ఇక్కడ మనం స్టార్ట్ బటన్ అయితే వచ్చుదాం, మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక రౌండ్ అయితే ఎక్స్ట్రా అనుకోవాలన్నమాట. దీన్ని ఒక రౌండ్ ఎక్స్ట్రా అనుకున్న తర్వాత బయటకి అయితే లాక్కొని మనం వైర్ అయితే ఒకసారి కరెక్ట్గా మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ బటన్ అయితే ఒక్కాలన్నమాట. మనకి స్టేటర్ వైండింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ స్టేటర్ అయితే పక్కకు బయటకు తీసేసుకొని మనకి పేపర్లు అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి అయితే మనం మళ్ళీ పేపర్లు అనేటివి ఎక్కించుకోవాలి. ఇక్కడ దగ్గర అనేటివి కొత్త ఒక్క కాయలకి అయితే ఇక్కడ మధ్యలో అయితే మనం పేపర్లు అయితే ఎక్కించుకోవాలన్నమాట. కాయలను అయితే ఒకసారి మనం టెస్టర్ తో ఇట్లాగైతే సంద అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రీగా అయితే చేసుకొని అవతల సైడ్ కొద్దిగా అయితే మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. టెస్టర్ తో ఇట్లా అన్నామంటే కనుక కొద్దిగా మనకైతే స్పేస్ అనేది వస్తుంది. మనం ఈ పేపర్లు అయితే ఎక్కించుకోవాలి. కాయలకైతే మనం ఇక్కడ మధ్యలో పేపర్లు అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఈ మధ్యలో పేపర్లు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ కి అయితే మళ్ళీ పేపర్లు అనేటివి మళ్ళీ ఎక్కించుకోవాలా. ఈ పేపర్లు ఎక్కించుకున్న తర్వాత ఈ ఫస్ట్ కాయల్ అయిపోయింది కదా, స్టేటర్ అయితే వైరింగ్ చేసినాం కదా, దీన్ని ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇది మనం ఒకసారి ఇట్లా అంటించినామంటే కదా దీనిపైన ఉన్న లేయర్ అయితే వెళ్ళిపోతుంది. ఇది
బాడీ షాట్ అయితే రాకూడదు అనమాట. బాడీ షాట్ రాకూడదు. వచ్చిందంటే మనం మళ్ళీ వైరింగ్ చేయాలి. సీరియస్ చెక్ చేసుకున్నామంటే మనకు అర్థం అయిపోతుంది బైండింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అయితే ఈ ఫస్ట్ లేయర్ అనేది మళ్ళీ మనం అయితే ఇప్పుడు చేసుకోవాలంట వైరింగ్ అనేది. డై సెట్ అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ బయట లేయర్ కి సరిపోయేది డై సెట్ అయితే మనం చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ డై సెట్ అనేది మిషన్ లో మార్చుకోవాలి. స్టేటర్ అయితే మనం పెట్టేసుకుందాం. టై సెట్లు కరెక్ట్గా పెట్టుకొని మనం అయితే ఒకసారి టైట్ చేసుకోవాలి స్పానర్తోని. ఒకసారి మనకి ఫ్రీగా ఉందా లేదా అనేది అయితే మూవ్మెంట్ చెక్ చేసుకోవాలన్నమాట స్టేటర్. వైర్ అయితే తీసుకొని మనం పెట్టేసుకుందాం. ఈ వైర్ మీద అయితే మనకు కోటింగ్ ఉంటుంది కాబట్టి ఒకసారి మనం హీట్ చేసినామంటే ఈ కోటింగ్ అనేది పోతుంది అనమాట. మనకు కనెక్టింగ్ అయితే కరెక్ట్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేపర్లు అయితే మనం ఎక్కించుకోవాలా. ఈ పేపర్లు ఎక్కించుకున్న తర్వాత మనం ఇక్కడ కూడా మన ఈ వైర్లు వచ్చిన దగ్గర అయితే పేపర్లు అయితే ఎక్కించుకోవాలన్నమాట. మొత్తం ఎక్కించుకున్నా కూడా ఏం కాదు, మనకు లేదనుకుంటే ఇక్కడైతే మనకు కంపల్సరీ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కనెక్షన్ అయితే చేద్దాం. కనెక్షన్స్ అయితే ఈ రెండు వైర్లు వచ్చేసి రెడ్కి అయితే ఇవ్వాలన్నమాట. ఈ రెండింటికి కలిపి మనం రెడ్ వైర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి అయితే ఎల్లో వైర్ అయితే ఇచ్చుకుందాం. స్లీవ్ అనేది మనం ఇట్లా ఎక్కించుకోవాలన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వైర్ అయితే మనం దీనికి అయితే పెట్టుకోవాలన్నమాట.
3 దానికి కనెక్షన్ అయితే ఇట్లా ఇచ్చుకొని మనం మళ్ళీ పెద్ద స్లీవ్ అయితే వేసుకోవాలి. దీనికి 3 దానికి కలిపి ఈ పెద్ద స్లీవ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఒక పేపర్ అయితే పెట్టుకోవాలి మనం, షార్టేజ్ కాకుండా. ఒక పేపర్ అయితే పెట్టుకొని మనం దారం అయితే కట్టాలన్నమాట దీనికి. వైర్లు వచ్చేసి సాఫ్ట్లో నుంచి మనం పైకి అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకొని మనం ఒకసారి అయితే దీన్ని టెస్ట్ అయితే చేసుకుందాం, కరెక్ట్ సెట్ అయిందా లేదా వైరింగ్ అనేది. సీరియస్ లో పెట్టి అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలానే బాడీ షార్ట్ కి వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం. ఈ రెడ్ దానికి పెట్టి ఎల్లో ఒకసారి, బ్లాక్ ఒకసారి టెస్ట్ చేసి, రెడ్ దానికి కనెక్టింగ్ లో పెట్టి ఈ బాడీకి అయితే టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వైరింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంది. మనం దీనికి ఇంకా వార్నిష్ అయితే వేసుకుందాం. కాయలకి మనం ఫుల్గా అయితే వార్నింగ్స్ అయితే వేసుకోవాలి మంచిగా. ప్రతి ఒక్క కాయలకి అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఆరబెట్టాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టి మనం ఫ్యాన్కి అయితే ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది వర్క్. ఫ్యాన్ వెండింగ్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఎలా ఫిట్టింగ్ చేద్దాం అనేది అయితే చేద్దాం. దీనిలోకి ఆల్రెడీ బేరింగ్లు అయితే కొట్టేసి పెట్టేసినాను అనమాట. ముందుగా మనం వచ్చి ఈ పై కప్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా అయితే కూర్చోబెట్టుకోగలం మనం పైది స్టేటర్కు. నెక్స్ట్ వచ్చి సెకండ్ కప్పు బ్యాక్ కవర్ అయితే పెట్టేస్తాం. దీనిలో అయితే ముందుగానే నేను స్ప్రింగ్ అయితే పెట్టేసినాను అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టి మనం కూర్చోబెట్టుకోవాలి దీనికి. అట్లయితే ఫిట్టింగ్ చేసేద్దాం. మనకి ఇలా తిప్పినా ఉంటే ఫ్రీగా అయితే తిరగాలని ఉంటాం మనకు. ఈ 3 నట్లు అనేవి ఫుల్ టైట్ అయితే వేసేసుకోవాలన్నమాట మనం. చూస్తున్నా ఫ్రెండ్, ఇలా ఫ్రీగా అయితే తిరగాలన్నమాట మనకు. నెక్స్ట్ కెపాసిటర్ క్లాంప్ అయితే ఫిట్టింగ్ చేద్దాం. మనం వైర్లు అనేటివి ఇక్కడ అయితే ఉంటుంది కటింగ్, దాంట్లో కటింగ్లు అయితే తీసుకోవాలి మనం. నెక్స్ట్ కెపాసిటర్ పెడదాం. కెపాసిటర్ కనెక్షన్లో వచ్చేసి ఎల్లో కోటి, బ్లాక్ కోట్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఈ కన్వర్టర్లు అయితే మనం వైర్లు అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. పైన వచ్చేసి రెడ్ ఫిట్టింగ్ చేసుకుందాం. మధ్యలో వచ్చేసి ఎల్లో ఫిట్ చేద్దాం. లాస్ట్లో వచ్చేసి బ్లాక్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇలా కనెక్షన్లు ఇలాగైతే ఫిట్టింగ్ చేసుకోవాలంటాం మనము. నెక్స్ట్ వచ్చేసి చెకింగ్ చేసి చూద్దాం మనం ఒకసారి. ఫ్యాను సీరియస్ వైర్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఫ్యాన్ ఎప్పటికైనా అని. సక్సెస్ఫుల్గా మనకైతే ఫ్యాన్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదే ఇంకా